ఫ్రెండ్స్ ఇదిగోండి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయ నూనె పోసి ముందు కాకరకాయలన్నీ పైన తొక్కలాగా తీసి కాకరకాయలన్నీ వేస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోకండి, నా ఫోన్ పనిచేయడం వల్ల నేను ఇక్కడి నుంచి తీసుకున్నా. ఇదిగోండి అలాగే నేను ధనియాల పొడి, ఎండు కొబ్బరి, శనగకాయ గుళ్ళు, మిరపకాయలు, ఎండు మిరపకాయలు అన్నీ కలిపి మిక్సీ చేస్తాను. ఫ్రెండ్స్ అన్నీ చూసారు ఎంత ఉందో, బాగుంటుంది. చాలా పల్లీలు అంటారు కొంతమంది శనగపప్పులు అంటారు. చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఏంటంటే ఫోన్ పాడవడం వల్ల ఈ ఫోన్తోనే తీయడం వల్ల నాకు కుదరలేదు తీయడానికి. ఇదిగోండి ఇది చిన్నపిల్లలైనా చేదున్నా కూడా తింటారు. ఇదిగోండి పైన చెక్కులాగా తీసేయండి. తీసి మనం గుత్తొంకాయకి 4 ముక్కలు కోస్తాం కదా, అలా కోయాలి. బాగా ఏగిపోయినాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూడండి. ఫ్రెండ్స్ అమ్మవారి మట్టికి మా వారి దాంట్లో పెడుతున్నా దసరా నవరాత్రులు. ఎందుకంటే నా ఫోన్ పనిచేయట్లేదు. కుదిరితే లాంగ్ వీడియోస్ పెడుతుంది ఇంట్లో, లేదంటే లేదు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఇది వేసేయడమే. పొడేసి తిప్పేది అసలు కానీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా చక్కగా ఇదిగోండి టమాటా పప్పు కుక్కర్లో పెట్టేసుకున్నా, దానికి కాంబినేషన్ బాగుంటుంది. విడిగాయైనా తినొచ్చు, విడిగాయైనా కలుపుకోవచ్చు. కానీ ముక్కలు టమాటా పప్పులో అయితే ఇంకా టేస్ట్ ఉంటుందని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నాను. ఇదంతా కలిపేసి కొద్దిసేపు వేపేస్తే అయిపోద్ది. ఫ్రెండ్స్ కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ నేను ఉట్టి కాకరకాయ కూడా తింటారు. చక్కగా పొడి పొడిగా వస్తుంది, ఎమ్మి అంటే అన్నీ వేయించుకోవాలి. ఫ్రెండ్స్ ధనియాల పొడి, అలాగే పల్లీలు, మిరపకాయ, ఎండు మిరపకాయ, కొబ్బరి, ఎండు కొబ్బరి అన్నీ కలిపి వేయించుకోవాలి. నేను ఫస్ట్ నుంచి చూపిద్దామంటే ఫ్రెండ్స్ నాకు ఫోన్ పని చేయట్లేదు, దానివల్ల నేను చూపించలేకపోతున్నా. ఇంకోసారి బాగు చేసినప్పుడు ఏమైనా కాకరకాయ కూర వండితే ఎక్కువ తెచ్చుకుంటాం. ఫ్రెండ్స్ మంచిది, కాకరకాయ చేదు కదా. కానీ నేను ఏంటంటే పైన ఇదిగోండి పైన చెక్కు తీసేది ఉంటుంది కదా, దాంతో తీస్తాను. ఫ్రెండ్స్ ఆ ముళ్ళు లాంటివన్నీ పోతాయి. అసలు ఇది నూనె కూడా ఉండదు తెలుసా. మనం దేంట్లో అయితే కాకరకాయలు వేపుకుంటామో దాంట్లోనే ఇది. ఫ్రెండ్స్ ఆ కాకరకాయలు దాంట్లోనే ఒక 2 స్పూన్లు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు వేపుకొని తర్వాత ఈ కాకరకాయలు వేపిన కాకరకాయలు వేసి పెట్టడమే. ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ నుంచి నేను ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ కాకరకాయలు తీసి పసుపు, సాల్ట్ కలిపి ఒక అరగంట నానబెట్టండి. పసుపు, సాల్ట్. ఆ తర్వాత నీరు లాగా వస్తుంది కదా, అది కాకరకాయ అంతా పిండేయండి. పిండేసిన తర్వాత మొత్తం గట్టిగా పిండితే నీరులాగా చేదుగా వస్తాయి. అవి పిండేసిన తర్వాత నూనెలో వేపేయండి. మొత్తం వేపేసి ఒక పక్కనేమో గుళ్ళు అంటారు, శనగపప్పులు అంటారు, అవి వేపుకోండి. ఇప్పుడు కేజీ అనుకోండి, ఒక 50 గ్రాములు అలా పడతాయి గుళ్ళు. కొన్ని దానికి తగ్గట్టే మనకి ఆ కూరకు సంబంధించి కొంచెం ధనియాలు, అలాగే చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్క, ఒక కేజీ అనుకోండి 10 ఎండుమిరపకాయలు వేసుకోండి. వేసి అన్నీ వేపేయండి. వేపేసి మిక్సీ పట్టండి. మిక్సీ పడితే అప్పుడు వస్తుంది అది. కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నుంచి చూపిద్దాం అనుకున్నా, కానీ ఏంటంటే నా ఫోన్ ఓపెన్ అవ్వటంలో ఓపెన్ అయ్యేపాటికి చాలా వరకు కూర అయిపోయింది. అందుకనే ఇప్పుడైనా చూపిద్దాం. చూసారా అసలు ఉప్పు కూడా, ఎందుకంటే మనం వేసినప్పుడు ఊరుద్ది కదా ఫ్రెండ్స్. ఉప్పు చూసే తర్వాత వేసుకుంటే చాలు, ఉప్పు కూడా వేయవసలు. ఎందుకంటే ఊరినప్పుడు ఒక 5 నిమిషాలు వేస్తాం కదా, వేసినప్పుడు దానికి ఉప్పు పట్టుద్ది కదా, ఉప్పు పసుపు వేయవసలు తర్వాత.
ఒకవేళ చాలామందికి ఉప్పు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవడమే, లేదంటే ఉప్పు తక్కువ తినే వాళ్ళకి సరిపోద్ది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అరగంట నానబెడతాం, అప్పుడే ఉప్పు దిగుద్ది దాంట్లోకి. అసలు భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం. నేను ఒకసారి వేరే వాళ్ళు చెప్తే చూసి నేను చేశాను, ట్రై చేశాను ఎలా ఉంటుందని. కానీ సూపర్ వచ్చింది. దీంట్లో కొంచెం మంది నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు కూడా వేపేసి వేసుకోవచ్చు, అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది ఉట్టి కాకరకాయ అయినా కూడా ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా ఉంటుంది. అసలు నాకు చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది తెస్తే నేను కంపల్సరీ కేజీ తెచ్చుకుంటాను. చిన్న కాకరకాయలు చిన్న కాకరకాయలు అయితే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, కానీ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా వేపన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ముక్కలు వేస్తాం కదా, వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు వేపే పని ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్లుగా. ఈసారి మటుకు ఫోన్ బాగా అయ్యాక నేను కాకరకాయ కూర వండుతా కదా, వండినప్పుడు ఫస్ట్ నుంచి మీకు మొత్తం చూపిస్తాను. చూసారు కదా, పక్కన విజిల్ వస్తుంది. టమాటా పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఒక్క 5 నిమిషాలాగి ఈ కూర కట్టేయడమే ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అలాగే కే సునీత 4281 ఛానల్లో కూడా సపోర్ట్ చేయండి. ఇది ఈ కూర మటుకి బి అశోక్ కుమార్ -J1M ఛానల్లో వస్తుంది. సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ అన్నీ వెజిటేబుల్ పెడతాను, నీసు కూరలు పెడతాను, కూరగాయలు పెడతాను, అన్నీ పెడతాను. నీసు కూరలు కూడా పెడతాను, అలాగే కూరగాయలు కూడా పెడతాను. అన్ని టైప్స్ పెడతాను ఫ్రెండ్స్ మా వారి ఐడిలో. చూడండి, చాలా బాగుంటాయి. నాకు వచ్చిన వెరైటీలో నేను చేసి పెడతాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓ పక్కన టమాటా పప్పు కూడా ఇదిగోండి, వీటిలోకి టమాటా పప్పు కూడా కుక్కర్ పెట్టేసాను. కానీ టమాటా పప్పులో సూపర్ ఉంటుంది. విడిగా అయినా బాగుంటుంది, ఎందుకంటే ఈ పొడి ఉంటుంది కదా, పొడి కలుపుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఉప్పు మట్టికి చూసేసుకోండి, పసుపు వేయ అసలు. ఎందుకంటే ఉప్పు ఫస్ట్లోనే కాకరకాయ మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ కాకరకాయ చెక్కు తీసేది ఉంటుంది కదా, దాంతో మొత్తం చెక్కు తీసేసుకోండి. పైన అంతా తీసేసుకొని 4 ముక్కలు కోసి లోపల గింజ అంతా తీసేసి, ఆ తర్వాత గింజ తీసేసిన తర్వాత పసుపు సాల్ట్ వేసి కలిపేసేయండి. ముక్కలన్నీ పచ్చి దాంట్లోనే కలిపేసి నానబెట్టండి. ఒక అరగంట నానబెట్టిన తర్వాత అదంతా ఊరుద్ది కదా, ఆ కాకరకాయలు పిండేయండి. పిండేసిన తర్వాత నూనె పెట్టుకొని ఆ నూనెలో వేసి, నూనె కాగిన తర్వాత కాకరకాయలు వేసి, కాకరకాయలు కూడా వేపేసి ఒక పక్కన పల్లీలు, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, కొబ్బరి అన్నీ వేసేసుకోండి, వేపుకోండి. అంటే నూనె కూడా వేయాల్సిన, నూనె వేయకుండానే పల్లీలు అవన్నీ వేపుకోవచ్చు. నూనె ఏమి వేయవసరం. పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు, ఎండుమిరపకాయలు, అవసరమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా బాగుంటుంది. వేసుకొని మిక్సీ పట్టేయడం. ఉప్పు వేయొద్దు ఫ్రెండ్స్, ఉప్పు ఎందుకంటే మనం ఫస్టే పసుపు ఉప్పు వేస్తాం కదా, ఊరుద్ది. ఉప్పు మట్టికి వేయొద్దు, చూసుకొని వేసుకోండి కావాలంటే, అంతే. అది కూడా కాకరకాయలు వేగిన తర్వాత ఆ పొడి వేసేసి ఇక కలిపేసుకొని ఒక పావు గంట సన్నసగ మీద పెట్టుకొని తీసేయడం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. షార్ట్ వీడియోస్ టెంపుల్స్ వస్తున్నాయి, చూడండి, చాలా బాగుంటాయి. నవరాత్రులు అన్నీ రోజు ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను. నిన్న పెట్టాను, బాల త్రిపుర సుందరి పెట్టాను. ఫస్ట్ రోజు గుడివాడ విజయదుర్గమ్మ తల్లికి పెడుతున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. అలంకరణ బాగా చేస్తారు, అది కూడా చూడండి, మర్చిపోవద్దు. సరే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. పాత వాళ్ళు అయితే కంపల్సరీ మొత్తం చూసి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. సరేనా ఫ్రెండ్స్, ఇక అయిపోయి కట్టేసాను. ప్లీజ్
సపోర్ట్ చేయండి. కేసు నీత ఐడికి రావట్లేదు ఏంటి అనుకోవచ్చు. ఫోన్ పాడైపోవడం వల్ల నేను తీయడం కుదరట్లేదు ఫ్రెండ్స్. లేదంటే కంపల్సరీ నేను వస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఇది కొంచెం ఎంత ఎమ్మీగా వచ్చిందో. నేనేంటంటే దసరా నవరాత్రులు కాబట్టి పూజ చేసుకుంటా కాబట్టి పూజ చేసేదాకా నేను తినను ఫ్రెండ్స్. లేదంటే కంపల్సరీ టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా చెప్పేదాన్ని మీకు. ఇక పొద్దున్నే క్యారేజీలు కట్టాలి కాబట్టి నేను ఇక పొద్దున్నే చేసేసుకున్నాను. లేదంటే చక్కగా చూపించేదాన్ని ఫ్రెండ్స్. ప్లీజ్ అలాగే కేసునిత ఐడియాలో చూడండి. మా వారు ఫోన్ అన్నప్పుడు కుదిరితే కంపల్సరీ నేను ఫోన్ తీసుకొని కంపల్సరీ చూస్తున్నాను. కామెంట్లు కూడా చేస్తున్నాను. దాంట్లో కామెంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల కామెంట్స్ కనబడటం లేదంట. తర్వాత తెలిసింది, మెసేజ్ వచ్చింది కామెంట్స్ ఎక్కువైపోయినాయి, అందువల్ల మీకు కామెంట్స్ ఎవరికి కనబడవని చెప్పి వచ్చింది. అందుకని మా వారి నుంచి వచ్చినా కూడా కామెంట్స్ ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్. అందరికి పెట్టి 2-3 కామెంట్స్ కంపల్సరీ చూస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి కేసునిత ఐడిని కూడా. కేసునిత 4281. కూర వచ్చేది మాటికి కాకరకాయ కూర బి అశోక్ కుమార్ -J1M. మా వారి ఐడిలో కూరలన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.